టీడీపీ ప్రభుత్వ పరిపాలన సమయంలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇది సొంత ఎస్టేట్ కింద, తన సొంత జాగా కింద నచ్చిన పనులు చేయడం జరిగింది. మేము ఎన్డీఏ కూటమి ఎన్నికలకు వెళ్ళినప్పుడు మూడు ప్రధానంగా అడిగేవారు, చాలా అడిగేవారు. మూడు ప్రధానంగా అడిగారు. అంటే మేము వెమ్మటనే మా చేతిలో చేయగలిగే ఏకేసీ కాలేజ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ తీయమన్నారు, మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ తీయమన్నారు. మూడవది దేవి చౌక్ పుష్కర్ ఘాట్ని రాళ్ళు తీయమన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిగత ఎజెండాతో రాళ్ళు వేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, నాకు తెలిసి లక్షల్లో తిట్టుకొని ఉంటారు ఈ రాళ్ళు వేసినందుకు. సిగ్గు విడిచి ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసిన పాపాల వల్ల శాపాలైన అనే విషయానికి గుర్తు రావట్లా. మరి మేము కూడా 1.5 సంవత్సరం అయింది, ఎందుకు డిలే చేసాము అని అంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం. పుష్కర్ ఘాటు దేవి చౌక్ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ అయ్యింది, వాళ్ళు వెరిఫికేషన్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు మీరు రోడ్లు వేసేసుకోవచ్చు అన్నారు. కమిషనర్ గారు, నేను, జనసేన ఇన్ఛార్జ్ గారు, తెలుగుదేశం మా కుటుంబ సభ్యులు, కూటమి కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి వచ్చాం. కమిషనర్ గారు కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు. స్వతహాగా ఈ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి, ప్రాపర్గా చేస్తే అలైన్మెంట్ చాలా బాగుంటుంది. కానీ కకృతితో చేయించారు కాబట్టి పనులు అడ్డదిట్టంగా ఉన్నాయి, అలలులాగా ఉన్నాయి. పైకి కిందకి, పైకి కిందకి పడిపోతున్నారు, నడులు జారిపోతున్నారు. రాళ్ళు తన్నుకొని నడుస్తున్న వాళ్ళు దొర్లి పడుతున్నారు. ఇప్పుడే చెప్తున్నారు, దేవి చౌక్ అమ్మవారి సంబరాలప్పుడు ఈ రాళ్ళు తన్నుకొని చాలా మంది భక్తులు ముందు పడిపోయారట. కూటమి నిర్ణయం తీసుకుంది, అతి దగ్గరలో పుష్కర్ ఘాటు దేవి చౌక్లో రాళ్ళు తీసేసి, రాళ్ళు తీయడమా లేదా రాళ్ళ మీదే లే చేయడమా, ఏది అనుకువగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.